మీరు చూస్తున్న ఈ మహిళ పేరే కె వెంకాయమ్మ. ఊరు గుంటూరు జిల్లా కంతేరు. ఒక్క మాటలో చెప్పాలంటే వెంకాయమ్మ అనే పేరు వినగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో బలైన మహిళా కుటుంబమే గుర్తొస్తుంది. ఇంకా చెప్పాలంటే 2024 ఎలక్షన్స్ లో జగన్ గెలిచేదే లేదు, నా ఎకరం పొలాన్ని పందంగా పెడతానంటూ సవాల్ విసిరిన ఒక ధైర్యశాలి గుర్తొస్తుంది. అయితే అదే మహిళ ఇప్పుడు ఎలా ఉందో, ఏం చేస్తుందో తెలుసుకుంటే, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే వెంకాయమ్మ, తనపై నమోదైన కేసులను వదిలించుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్న వెంకాయమ్మ కనిపిస్తారు. కంతేర్లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేది వెంకాయమ్మ. తన ఆరోగ్యం పాడవడంతో హాస్పిటల్కి వెళ్లి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితిలో ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో గ్రామంలో తీవ్ర ఇబ్బందులు పడేది. అయితే తాను పని చేసుకుంటున్న కూలి డబ్బులకు తోడు తనకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తోడై జీవనం గడిచిపోయేది. కానీ ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వాన్ని వెంకాయమ్మ సవాల్ చేసిందో, ఇక అక్కడి నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఉన్న పెన్షన్ తీసేశారు, ఊళ్ళో ఉన్న ఇంటిపై దాడి చేశారు, వెంకాయమ్మ కొడుకుపై భౌతిక దాడులు చేశారు, అక్రమ కేసులు బనాయించారు. ఇదే విషయాన్ని గతంలో మీడియా వేదికగా వెంకాయమ్మ చెబుతూ వైసీపీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు. దీంతో రంగంలోకి దిగిన టీడీపీ నాయకులు విషయాన్ని అప్పటి టీడీపీ అధినేత, ఇప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అయితే చంద్రబాబు సైతం వెంకాయమ్మకు అండగా ఉంటామని, ఆదుకుంటామని హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వెంకాయమ్మ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు వెంకాయమ్మ కూలిపోయిన పూరిపాకలో జీవనం వెళ్లదీస్తోంది. తనకు ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్లో ఇల్లు కట్టించి ఇస్తుంది అన్న ఆశతో, ఆలోచనతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది వెంకాయమ్మ. వైసీపీ ప్రభుత్వం తమపై పెట్టిన అక్రమ కేసులను తీసేయాలని, కూలీనాలి పని చేసుకునే మాపై ఆ రోజు పెట్టిన అక్రమ కేసులు వెంటాడుతున్నాయని, న్యాయవాదులకు ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో తామున్నామని కన్నీటి పర్యంతమవుతోంది. నమస్తే అయ్యా, నా పేరు కంతేరు కర్లపూడి వెంకాయమ్మ. నాకు హెల్త్ బాగాదు, నాకు పొట్టకి టీబీ వచ్చింది. నేను డయాలిసిస్ చేయించుకుంటానే ఉండా. అప్పుడంటే హాస్పిటల్లో ఉన్నాక 3 రోజులు చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా చేయించుకుంటున్నా. నాకు ఆ పెన్షన్ కూడా లేదు. ఒంటరి మహిళ పెన్షన్ 4000 వచ్చింది. బాబుగారు మమ్మల్ని గుర్తించి పిలిచి ఉద్యోగం ఇచ్చారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చారు. మున్సిపాలిటీలో 5 నెలలు చేశారు కమిషనర్ గారి దగ్గర. ఆడ నుంచి ఏటగ్రారం ఎస్కేబిఎం స్కూల్లో గుమ్మస్తాగా చేస్తున్నాడు. పిల్లోడు రోజు వెళ్ళి వస్తాడు. కానీ నా ఇల్లు అదిగో ఇదేనయ్యా పాక నేను ఉండేది. ఇది 4 సెంటులన్నర స్థలం, 3 సెంట్లే ఉంది. ఈ ఎంఆర్ఓ గారు కానీ, మరి తాడికొండ సిఐ గారు కానీ ఎవరు వచ్చి చూసింది లేదు. పోయిన సంవత్సరం 9వ నెల 9వ తారీఖున నీళ్ళు వచ్చినాయి వానకి. ఉద్యోగం కూడా అప్పుడే ఇచ్చారు మా అబ్బాయికి. అప్పటి నుంచి ఇదే పాకాలో ఉంటున్నా. అప్పుడు కూడా ఎంఆర్ఓ గారు కానీ ఎవరు వచ్చి చూడలే. ఫోటోలు తీసుకొని వెళ్ళే నేను. ఇప్పుడు పడిపోయి కూడా 15 రోజులు 20 రోజులు అవుతుంది. పెద్ద వానకు పడిపోయింది. ఆ పరిస్థితిలో నేను ఎలా ఉంటానయ్యా? ఇంకా నయ్యో మేము మా పెదనాన్న కొడుకోళ్ళు ఇంట్లో బొబ్బున్నాం. వర్షం పడే రోజు పడిపోయింది. ఇదిగో ఈ ఇంట్లో ఉంటున్నాం. ఇది పక్కన విజయరత్నం వాళ్ళు, శిఖా విజయరత్నం అని వాళ్ళ పంచలో ఉంటున్నాం. ఆ ఇల్లు కూడా ఎల్లుడు పడి కారుతుంది. ఆ సామానాన్ని బయట పెట్టుకున్నాం. కానీ నాకు లోకేష్ గారు అన్న, చంద్రబాబు గారు అన్న ఎంతో గౌరవం ఉంది. వాళ్ళ కోసం మేము ప్రాణాలు ఎత్తాను. కానీ సిద్ధం పార్టీ లేనప్పుడే మేము ఎదురు తిరిగాం. కానీ ఈ గ్రామంలో వాళ్ళు నా పొలము, నా స్థలము, నా యాండ్వారి కాకుండా కోర్టులు కేసి మా వదిన కర్రి సుశీల ఆమె మా అన్నయ్యని చంపేసింది. దొంగ జామీన్లు ఉంటుంది. 5 సంవత్సరాలు జైలు చేసి వచ్చింది. ఇక్కడ కర్రీ కుర్నీలని మా పెద్ద అక్కాయి బండి పరందం వాళ్ళ కొడుకు అందరూ కలిసి నన్ను ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి, ఈ పార్టీ వచ్చినా కూడా పార్టీ ఆఫీసులో కేసు పెట్టారు, కలెక్టర్ ఆఫీసులో కేసు పెట్టింది, మరి సీఎం గారు దానిలో పెడితే నన్ను రామంటే నేను వెళ్ళలేనయ్యని వంశీ అనే అబ్బాయికి చెప్పా, వెళ్ళొద్దా అని అన్నాడు. ఆమె ప్రతిసారి ఈ ఊరు రావటం వైసీపీ వాళ్ళని వేసుకొని, నేను స్థలం కొలిసినా పొలం కొలిసినా ఇది కోర్టులో ఉంది, కొలం ఇవ్వద్దు అని చెప్పి ఇబ్బందులు పెడుతుంది. ఈ వైసీపీ వాళ్ళ మూలాన నాకు ప్రాణరక్షణ ఉంది. అందుట్లో మా గ్రామ అధ్యక్షుడు కానీ, ఈ ఊరి పెద్ద ఆయన కానీ, నువ్వు ఎలా ఉన్నావు ఏందని ఇంతవరకు నా ఇల్లు ఈ వజాన పడిపోయినా కూడా వచ్చి చూసిన దాఖలాలు లేదు. కానీ పోయిన సంవత్సరం వినాయకుడు పండుగ అప్పుడు మేము ఇల్లు పడిపోయిందయ్యా, ఇంట్లో నీళ్ళు వచ్చినాయని చెప్పాం. మా అబ్బాయిని బూతులు తిట్టి మేమేమి రానిము, ఏమి చేయనిము, ఇవ్వనిము, మమ్మల్ని కాదని పోతే అన్నారు. మేము కాదని మేము ఎక్కడికి పోవట్లేదుగా. మేము చచ్చిపోయిన దాకైనా ఇదిగో మా ఇంటి మీద జెండా రెపరెపలాడిద్ది. మేము చచ్చిపోయిన దాకా మేము ఈ పార్టీలోనే ఉంటాం. ఆ పార్టీలో నుంచి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మేము పోయేవాళ్ళం కాదు. ఇప్పుడు వాళ్ళకే పనులు చేస్తున్నారు.
వాళ్ళకే పనులు చేస్తున్నారు, నాకు చేయట్లా. కనీసం వాలంటీర్ పెట్టిన కేసుకి మేము తిరుగుతున్నాం. నన్ను కొట్టి నా కొడుకు మీద, పాలుబాబు మీద, సుందర్రావు మీద, మా అక్కయ్య కొడుకు మీద పెట్టిన కేసుకి ఇంతవరకు కేసు తీసుకోవాలి. ఎలక్షన్ రోజు కూడా నన్ను కొట్టి చంపేయాలని చూశారు వైసీపీ వాళ్ళు. ఎలక్షన్ రోజు కూడా కొట్టారు నన్ను. మా మాలోళ్ళే మా ఇళ్ళకాడోళ్ళే కొట్టి నన్ను చంపేయాలని చూస్తున్నారు. కానీ నా కొడుక్కి నాకు ప్రాణరక్షణ కావాలా, నా కొడుక్కి పర్మనెంట్ ఉద్యోగం ఏదో గవర్నమెంట్ది నాకు కొద్దిగా నీడేయాల. నేను డయాలిసిస్ పేషెంట్ని, చచ్చిపోయే లోపల నేను ఏదో నా పిల్లోడికి ఒక దారి చేసుకోవాలి అయ్యా. నాకు బాగాదు, నేను మందులు తినాలి, ఈ కోట్లు ఆ కోట్లు అని నేను తిరగలేకపోతాను. ఇప్పుడే నేను మొహం కడుక్కొని అంత అన్నం తిన్నా, మళ్ళీ రేపు 3ంటికే నేను తినేది. నా యందు దయించి నా సమస్యలన్నీ తీర్చి నాకు పాస్బుక్లు ఇప్పించి నా స్థలంలో నేను ఇల్లు వేసుకునే మార్గం నాకు కావాలి. నాకు రక్షణ కావాలి, ముందు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి నాకు నా కొడుక్కి. లేదండి, ఎప్పుడు కూడా నన్ను కనీసం ఎలక్షన్ రోజు కొట్టినా కూడా నువ్వు ఎలా ఉన్నావు ఏందమ్మన్నా కూడా నన్ను ఎంతవరకు పరామర్శలేదు. నేను ఏది జరిగినా కూడా మా ఊరు ఆసామని, మా అయ్యగారని నేను ఎంతో ఘనంగా ఉంటాను. నేను చంద్రబాబు గారు అరెస్ట్ అయినా లేకపోతే ఏ పార్టీ ఏదైనా పార్టీ దానిలో నేను పాల్గొంటా, ప్రతి దానిలో ఉంటాను నేను నా వంతుగా పార్టీ కోసం. అయితే ఇప్పటికీ కూడా తమకు జరిగిన అన్యాయంపై అధికారులను టీడీపీ నాయకులు కలుస్తున్నా ఎలాంటి ప్రయోజనం రావడం లేదని వెంకయ్యమ్మ కుటుంబం ఆవేదన చెందుతుంది. వైసీపీ ప్రభుత్వంపై తాను వ్యాఖ్యలు చేయకపోతే నా పరిస్థితి ఇలా ఉండేది కాదని, ఊళ్ళో ఉన్న స్థలాన్ని కూడా వైసీపీ వ్యక్తులు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని అధికారులకు చెబుతుంటే పట్టించుకోవడం లేదని, తనను ఊరు నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నారని వెంకయ్యమ్మ ఆవేదనగా చెప్తోంది. ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా, ఆయన ఆదేశాలిచ్చినా తమ కుటుంబానికి మాత్రం మేలు జరగడం లేదని వాపోతోంది. అయితే ఇప్పటికైనా టీడీపీ కూటమి ప్రభుత్వం తమను గుర్తించి కూలిపోయిన తమ ఇంటిని నిలబెట్టాలని, చిన్నదో పెద్దదో ప్రభుత్వం ఇచ్చే హౌసింగ్ స్కీమ్లో ఇల్లు కట్టించాలని వేడుకుంటోంది. మరి ఈ వెంకయ్యమ్మ వేడుకోలు వ్యవహారం పాలకులకు, అధికారులకు వినబడుతుందో లేదో చూడాలి.